నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. సంక్రాంతి వేళ చూసుకోవచ్చు, హైదరాబాద్ టు అద్దంకి హైవే పైన టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టోల్ ప్లాజా దగ్గర కూడా ఎక్కువ మంది కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, అదేవిధంగా టూ వీలర్స్ వెహికల్ దారులు కూడా పెద్ద ఎత్తున బారులు తీసిన సందర్భం అయితే కనపడతా ఉన్నది. ఆ పబ్లిక్ తోటి ఎక్కువ రద్దీగా ఉండడం తోటి ఒక సంక్రాంతి పండుగ వాతావరణం అయితే కనపడతా ఉన్నది. అదేవిధంగా టూ వీలర్స్ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక నినాదం ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ టూ వీలర్ సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఆపడం జరుగుతా ఉన్నది. ప్రస్తుతం మనకు సంబంధించినటువంటి ఎస్ఐ కృష్ణ గారు కూడా మనతోటే ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో కూడా పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అండి చెప్పండి, నో హెల్మెట్ నో పెట్రోల్ అది గతంలో కూడా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి కార్యక్రమం? నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2026 భాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్ సేఫ్టీ అవగాహన గురించి కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందులోనే భాగంగా మన నల్లగొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ వారోత్సవాల్లో భాగంగా కొత్తగా వినూత్నంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, మన నల్లగొండ జిల్లాలో గత సంవత్సరంలో 900 యాక్సిడెంట్లు జరిగితే అందులో 360 దాకా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం కూడా ఓన్లీ ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారు. కాబట్టి సార్ ఈ నిర్ణయం తీసుకొని దీన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేసినట్టయితే సామాన్య ప్రజానికం, బైకుల మీద పోయే వాళ్ళు అందరూ కూడా సాధారణ ప్రజానికం ఉంటారు. వాళ్ళకు ఇళ్లలో మరణాలు సంభవించకుండా ఉన్నట్టయితే కొన్ని కుటుంబాలని కాపాడిన వాళ్ళం అవుతామని ఈ నిర్ణయం తీసుకొని దీనిపైన వినూత్నంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, విలేజ్ లెవెల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని పిలిచి వాళ్ళకు చెప్పడం, తర్వాత ప్రతి విలేజ్ లో కూడా విపిఓ సిస్టమ్ ద్వారా ప్రతి గ్రామ పోలీస్ అధికారి వాళ్ళ గ్రామాలను సందర్శించి, తర్వాత మా లెవెల్లో మేము సర్కిల్ లెవెల్లో ఇన్స్పెక్టర్ సార్లు, డిఎస్పీ సారు, తర్వాత ఎస్పీ సార్ కూడా ప్రతి ఎవరి స్థాయిలో వాళ్ళు విలేజ్ విజిటింగ్ చేసి దీనిపైన అవగాహన కల్పించడం జరిగింది. అంటే స్థానికంగా చాలా మంది ఏమంటున్నారంటే, లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి హెల్మెట్ అవసరం లేదు అని ఒక తప్పుడు ఆలోచనతో ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? దానికి ఒక చిన్న ఉదాహరణ, ఎక్కువ ఏమవుతుందండి, మాకు మాడులపల్లి లోకల్ వ్యక్తి జస్ట్ ఇంటి నుంచి బయటకు వచ్చినాడు, రోడ్ వెనక నుంచి ఒక వెహికల్ వచ్చి హిట్ ఇచ్చింది, హెడ్ ఇంజరీ అయి చనిపోయాడు. అది హైవే మీద. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, అభంగాపురం అనే విలేజ్ చిన్న డొంక రోడ్, వేరే బైక్ వచ్చి హిట్ చేయడం వల్ల అతను కూడా హెడ్ ఇంజరీ అయ్యి అతను కూడా చనిపోయాడు. అది లోకల్ రోడ్, ఇది హైవే రోడ్, రెండిట్లో కూడా లోకల్ పర్సన్సే. అది ఊరు బయటనే జరిగింది. దాన్ని బయట చూస్తే లోకల్ నాన్ లోకల్ అని కాకుండా ఎవరైనా హెల్మెట్ ధరించడం మంచిదని ఉద్దేశం. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి యాజమాన్య వాళ్ళకి మీకు ఎలాంటి అంటే నియమ నిబంధనలు ఎట్లాంటివి ఉన్నాయి? వాళ్ళకి ఫస్ట్ మొదటిసారిగా మేము ఏం చెప్తున్నాం అంటే, ఒక్కసారికే ఏది 100% సక్సెస్ కాదు. ఫస్ట్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం, కొద్దిసేపు ఆపడం. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి పోస్తున్నాం, నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకోవాలా. అట్లా ఫస్ట్ నాటికి ఇప్పటికి ఒక 50% ఇంప్రూవ్ అయింది. ఇంకొక 1 వీక్ ఇట్లనే అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. అంటే పెట్రోల్ బంకుల దగ్గర మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా అధికారులు ఉంటారు అక్కడికి? కంపల్సరీ ప్రతి రోజు విజిటింగ్, కంపల్సరీ మొత్తం టైం అక్కడ స్పెండ్ చేయం. ఏదో ఒక టైంలో మాత్రం విజిట్ చేసి చూడడం జరుగుతుంది. అక్కడ ఎట్లాగా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళ బండి నెంబర్ నోట్ చేయబడుతుంది, తర్వాత వాళ్ళకు ఈ చాలన వేయడం జరుగుతుంది. ఓకే, ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడు టూ వీలర్స్ వెహికల్ దారులకు మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా మేము అందరికి తెలియజేసుకునే విషయం ఏంటంటే, టూ వీలర్ అంటేనే సామాన్య ప్రజానీకం నడుపుకుంటుంటాం. మనం ఇంటి నుంచి పోయి మళ్ళీ ఎట్లయితే వెళ్తామో అంతే సేఫ్ గా రావాలనేది కాన్సెప్ట్. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలనుకునేది మా ఉద్దేశం. విన్నారు కదా, వాస్తవానికి సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ టు ఆంధ్రాకి వెళ్ళేటువంటి 4-వే వెహికల్స్, అదేవిధంగా కార్లు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఆ పండుగ వాతావరణం అయితే కనపడతా ఉన్నది. టోల్ ప్లాజా దగ్గర కూడా ఆ వెహికల్స్ కూడా పెద్ద బారులు తీసేటువంటి వాతావరణం అయితే మనకు కనపడతా ఉన్నది. అదేవిధంగా ఆ టోల్ ప్లాజాల దగ్గర కూడా మనకు 30 సెకండ్స్ లోపే వెహికల్స్ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ కూడా వెహికల్స్ ఆగేటువంటి పరిస్థితి లేదు. మంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా అన్ని టోల్ ప్లాజాలు కూడా ఫ్రీగానే పంపించడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి కెమెరామ్యాన్ అంజీతో మీ శంకర్, నల్గొండ.